ఈసారైనా యూపీ ఎన్నికల్లో చక్రం తిప్పుదామనుకున్న బీఎస్పీకి ఎదురుదెబ్బ తగిలింది. పెద్ద నోట్ల రద్దుకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతికి గట్టి షాక్ తగిలింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత బీఎస్పీకి చెందిన ఒక బ్యాంకు ఖాతాలో 104 కోట్ల నగదు జమ అయినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వర్గాలు గుర్తించాయి. అంతేకాక బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతికి సోదరుడైన ఆనంద్ ఖాతాలో 1.43 కోట్లు వేశారని తేలింది. భారీ మొత్తంలో జరుగుతున్న అనుమానాస్పద లావాదేవీలను గుర్తించడానికి యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన కరోల్ బాగ్ శాఖను ఈడీ అధికారులు యథాపలంగా పరిశీలించారు. దీనిలో ఈ 2 వివరాలు వెలుగు చూశాయి. బీఎస్పీ ఖాతాలో జమైన మొత్తంలో 102 కోట్లు విలువైన 1000 నోట్లే ఉన్నాయని తేలింది. రోజు విడిచి రోజు 15 నుంచి 17 కోట్లు చొప్పున జమ చేస్తూ వచ్చినట్లు బయటపడింది. ఆదాయ పన్ను శాఖకు సమాచారం అందించడంతో పాటు సీసీటీవీ దృశ్యాలు, కేవైసీ పత్రాలు వంటివి సమర్పించాల్సిందిగా బ్యాంకును ఈడీ కోరింది. కోట్లలో జరిగిన అనుమానాస్పద లావాదేవీలతో బీఎస్పీకి చెక్ పడిందా? ప్రతిపక్షాలకు ఆయుధం దొరికిందా? రానున్న యూపీ ఎలక్షన్స్ లో దీని ప్రభావం ఏ మేరకు ఉంటుందో చూడాలి మరి.